విజయవాడలో ఒక మహిళ సుభాషిణి ఆమె పేరు. ఆమె ఒక సెల్ఫీ వీడియో చేసింది. పక్కన కూతురు గూడా ఉంది. ఒక ఆల్మోస్ట్ టీనేజ్ అమ్మాయి. సో, ఆమె ఏం చెప్తుందంటే, నా పేరు సుహాసిని, నా కూతురు పేరు హాసిని లక్ష్మి. నా కూతురు ఫస్టు మందు తాగేసి చనిపోదామని, దాంతో నేను గూడా తోడుగా తాగేస్తున్నాను. దీనికి ప్రధాన కారణం ఏందంటే, నన్ను గత కొంతకాలంగా 5 మంది వ్యక్తులు వేధిస్తున్నారు. ఒకరేమో విక్రాంత్ పబ్లికేషన్స్ చైర్మన్ చక్రవర్తి, తర్వాత నా భర్త శివనాగరాజు, నా మరిది శివకృష్ణ, నా అత్త దుర్గ, నా మామ వెంకటేశ్వరరావు. ఈ 5 మంది నన్ను కట్నం కోసం, అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు. సో, నేను ఈ విషయం చెప్పుకోవడానికి పదే పదే పవన్ కళ్యాణ్ ఆఫీసుల చుట్టూ తిరిగాను, సీఎం ఆఫీస్ చుట్టూ తిరిగాను, లోకల్ నాయకుడు బోండా ఉమా దగ్గరికి అనేక సార్లు వెళ్ళాను. కానీ ఎవరు కూడా నా సమస్యను పట్టించుకోలేదు. పోలీస్ స్టేషన్లో అనేక సార్లు కంప్లైంట్ ఇచ్చాను. పోలీసుల్ని డబ్బుతో కొనేసి వాళ్ళు నా కంప్లైంట్‌ని పక్కన పెట్టేశారు. ఈ టార్చర్ భరించలేక నా కూతురు ఆత్మహత్య చేసుకోవడానికి తాగేసింది. నేను అది చూశాను. నేను కూడా నాకు కూడా చచ్చిపోవాలని అర్థమైంది. నేను కూడా చచ్చిపోతున్నాను. సో, నేను కూడా తాగేస్తున్నాను. కనీసం ఈ వీడియో చూసినాకైనా నాకు న్యాయం చేయండి. చనిపోయినాకన్నా మా ఆత్మలకన్నా శాంతి కలిగించండి. ఇటువంటి పరిస్థితి ఇంకొక ఆడకూతుర్లకి రావద్దని నేను ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా రాజకీయ నాయకులకి విజ్ఞప్తి చేస్తున్నాను అనేది ఆమె చెప్పింది. అంటే ఈ వీడియో చూస్తే మనకు అర్థమయ్యేది ఏమంటే, ఆమెకు వేధింపులైతే అత్తమామల నుంచి ఈ విక్రాంత్ పబ్లికేషన్స్ చైర్మన్ చక్రవర్తి నుంచి మొత్తం 5 మంది, మరిది, అత్తమామ, భర్త, ఈ చక్రవర్తి, ఈ 5 మంది నుంచి వేధింపులు గత కొంతకాలంగా ఉన్నాయి. దాదాపు 10 లక్షలు ఇవ్వమని డిమాండ్ చేస్తున్నారు. ఆమెకి ఇచ్చే స్తోమత వాళ్ళ ఇంట్లో వాళ్ళకి లేదు. అది కూడా పిల్లలు పెద్దోళ్ళు అయిపోయి టీనేజ్ వచ్చినాక కూడా వేధింపులంటే మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఎలా ఉంటారని. అంటే ఈమె ఏళ్ల తరబడి భరించింది. ఇంకా భరించే పరిస్థితులు లేదు. ఆ పాప కూడా ఆ టార్చర్ను భరించలేక పాప చనిపోదాం అనుకున్నది. దాన్ని చూసి ఈమె కూడా చనిపోదాం, ఇద్దరు తాగేస్తారు. అయితే ఇప్పుడు వాళ్ళు ప్రాణాపాయంతోనే ఉన్నారని చెప్తున్నారు. ఇంకా ప్రమాదం నుంచి అయితే బయటపడలేదు. ప్రాణాలతో పోరాడుతున్నట్టుగా చెప్తున్నారు. సో, ఇక్కడ ప్రధానంగా ఏంటంటే, ఆమె ఆరోపించిన దాంట్లో పవన్ కళ్యాణ్ పేరు చెప్పింది. పవన్ కళ్యాణ్ ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే, పవన్ కళ్యాణ్ గతంలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలామందికి, ముఖ్యంగా స్త్రీలకి ఒక భ్రమ కల్పించాడు. అంటే నేనుంటాను అండగా. ఎందుకంటే ఎక్కడ ఏది స్త్రీలకు సంబంధించి జరిగినా కూడా అక్కడ పోయి పవన్ కళ్యాణ్ వాలిపోయేవాడు. ఒక పెద్ద హడావిడి చేసేవాడు. జగన్ని తీవ్రంగా విమర్శించేవాడు. ఒక ఊగిపోతూ ఉపన్యాసాలు ఇచ్చేవాడు. ఇవన్నీ జరిగాయి. కానీ 9 నెలలు అవుతూ ఉంటాయి. అనేక చోట్ల జరుగుతూ ఉంటాయి. మొన్న సుగాలి ప్రీతి ఇష్యూ కూడా వైరల్ అయింది. ఎందుకంటే సిబిఐ దాంట్లో నుంచి విత్‌డ్రా అయిపోయింది. ఒకప్పుడు ఈయన సుగాలి ప్రీతి దగ్గరికి వెళ్ళిపోయి ఆడకూతులకి ఏమన్నా జరిగితే ఖబర్దార్ నేనున్నాను ఇవన్నీ మాట్లాడాడు. ఇవాళ దాని మీద కనీసం స్పందన కూడా లేదు. పైగా ఎవరి భద్రత వాళ్ళే చూసుకోవాలి, ప్రతి ఒక్కరికి భద్రత కల్పించలేము అంటున్నాడు. మరి ఇదే విషయం జగన్ ప్రభుత్వంలో కూడా చెప్పాలి కదా ఈయన. అప్పుడేమో విపరీతంగా చేశాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకసారి ఊహించుకోండి, ఇదే జగన్ ప్రభుత్వం ఉండి ఈమె జగన్ మీద ఇలాగే ఒక సెల్ఫీ వీడియో చేసి కానీ పెట్టుంటే ఈ పాటికి అల్లకల్లోలం అయిపోయిండేది. పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయి ఉండేవాడు. అక్కడే కారు మీద బాయినట్ మీద కూర్చొని పోతూ ఉండేవాడు. చుట్టూ వీళ్ళు అభిమానులు పెద్ద ఎత్తున వెళ్ళేవాళ్ళు. దీన్ని పెద్ద ఎత్తున ఊగిపోతూ మాట్లాడేవాడు. జగన్ రెడ్డి ఖబర్దార్ అని ఉపన్యాసాలు ఉండేవాడు. ఇవన్నీ చేసేవాడు. సో, ఈ డ్రామా పెద్ద ఎత్తున చేయడం వల్ల ఇలాంటి స్త్రీలకందరికీ పవన్ కళ్యాణ్ కలిస్తే మన పనులు అవుతాయని అనుకున్నారు. కానీ ఈమె ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళే కాదు, ఇంకా పాపులర్ అయిన కేసుల్లో కూడా ఎక్కడా నోరు కూడా మెదపట్లేదు పవన్ కళ్యాణ్. అంటే అధికారం ఉంటే ఒక రకంగా, అధికారం లేకపోతే ఒకరు. పవన్ కళ్యాణే కాదు, ఎవరైనా ఇదే పరిస్థితి. రాజకీయ నాయకులు అందరూ కూడా ఏంటంటే, అధికారంలో లేనప్పుడే వాళ్ళకి ప్రజల సమస్యలు అన్నీ గుర్తొస్తాయి. ఇప్పుడు కూడా జగన్కి ఎక్కువ గుర్తొస్తున్నాయి ప్రజల సమస్యలు. గతంలో మీడియాతో కూడా మాట్లాడేవాడు కాదు జగన్. ఇప్పుడు ప్రజాస్వామ్యము, అన్యాయము, ఇవన్నీ గుర్తొస్తున్నాయి జగన్కి. మళ్ళీ రేపు అధికారం వస్తే జగన్కి అవేం గుర్తులేవు. అప్పుడు పవన్ కళ్యాణ్కి మిగతా వాళ్ళకి గుర్తొస్తాయి.